ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు గారితో భేటీ అయ్యాక రేపు జనసేనాని పవన్ కళ్యాణ్ తరపున ఎన్నికల ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవి గారు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేయబోతున్నారు, పాల్గొనబోతున్నారు అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు మెగాస్టార్ చిరంజీవి గారు రేపు ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. దుర్గా హాయ్ అండి. హాయ్. చిరంజీవి గారు రేపు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వబోతున్నారు. అలాగే ఈరోజు చంద్రబాబు గారితో భేటీ కాబోతున్నారు అంటూ ఒక వార్త వస్తుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మొన్న కిషన్ రెడ్డి గారిని కలిసినట్టున్నారు కదా, కిషన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశారు చిరంజీవి గారు. తర్వాత నిన్న పద్మవిభూషణ్ తీసుకున్నట్టున్నారు ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారు. అంటే ఇవన్నీ కూడా అంటే ఒక కర్టెసీ విజిట్ లాగా అనుకోవచ్చు. ఆయనకి అవార్డు రావడం, తర్వాత తమ్ముడు జనసేన కూడా వారితో కలిసి ఉండడం, ఇవన్నీ ఈ నేపథ్యంలో ఒక కర్టెసీ కాల్ లాగా వెళ్తున్నట్టున్నారు. సరే, రేపు పవన్ కళ్యాణ్ కోసం, జనసేన కోసం ఆయన పిఠాపురం వెళ్తారు. దీని మీద ఇంతకుముందు ఆయన ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు ఇంకా ఆయన వెళ్ళరు, అందుకే ఇది రిలీజ్ చేశారు అన్నట్టుగా మాటలు వచ్చాయి. దాని మీద కొంచెం నెగిటివ్ కూడా వచ్చింది చాలా మంది దగ్గర నుంచి. గీత కూడా చిరంజీవి నా కోసమే రాలేదు, వంగ గీత గారు నా కోసమే రాలేదు చిరంజీవి గారు, చెల్లెల కోసం ఆయన మానేశారు అంటూ ఆవిడ కమెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో రేపు వారు పిఠాపురం వెళ్ళి తమ్ముడు పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తారని మనకి ఇవాళ ఒక వార్త వచ్చింది. సో మంచిదే, రేపు లాస్ట్ డేట్ కాబట్టి, అంటే ఇంకా ఎన్నికల ప్రచారం రేపు సాయంకాలంతో ముగుస్తుంది కాబట్టి ఈ సందర్భంగా రేపు వారు వెళ్తున్నారు అంటే రేపు పిఠాపురం ఇంకా అసలు మామూలుగా ఉండదు పరిస్థితి. జనసందోహం కావచ్చు, ఆ కేరింతలు కావచ్చు, ఇంకా రేపు పట్టపగ్గాలు ఉండవు. మీరు రేపు కనుక అసలు ఎవరు కూడా పోయి పిఠాపురంలో ఇసుకేస్తే రాళ్ళంత జనం అంటాం చూడండి, అట్లా ఉండొచ్చు పరిస్థితి. ఓ పక్క ఇప్పటికే జబర్దస్త్ ఆర్టిస్టులు వెళ్ళారు, ఇంకో పక్క కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళంతటి వాళ్ళు అందరూ కూడా వాలంటరీగా వెళ్తున్నారండి. ఎవరిని పవన్ కళ్యాణ్ రమ్మని పిలవలేదు. కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారు, కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటున్నారు. కొంతమంది హీరోలు, మెగా హీరోలు కూడా చాలా మంది ఇప్పటికే అక్కడికి వెళ్ళారు. రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా జనసేన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపారు, వెళ్ళారు కూడా కదా, కొంతమంది వెళ్ళారు కూడా. అయితే నేననేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఒక సాయిధరం తేజ్ మాత్రం డే 1 నుంచి పవన్ కళ్యాణ్ ఓడిపోయినా గెలిచినా దాంతో నిమిత్తం లేకుండా ఆయన మాత్రం కూడానే ఉంటున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ కొంతమంది కూడా వాళ్ళు షూటింగ్లు మానుకుని వెళ్ళారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు నిజం చెప్పాలంటే. దీని మీద కూడా కమెంట్స్ చేస్తున్నాడు. ఈవెన్ అపోజిషన్ అంటే ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో అందులో ఉన్న వాళ్ళు చాలా మంది అది కమెంట్స్ చేస్తున్నారు. బికాజ్ పవన్ కళ్యాణ్ ఎక్కడ లక్ష మెజార్టీతో గెలిచేస్తాడు. నిన్న కూడా ఒక వార్త వచ్చింది మనకి, పవన్ కళ్యాణ్ 50,000 కంటా రావు అని ఒక సర్వే వచ్చింది అని. సరే, 50,000 వచ్చినా, 1,00,000 వచ్చినా ఆయన గెలవటం అనేది చాలా ముఖ్యం జనసేనకి. నెక్స్ట్ ప్రజలు కూడా దాన్నే కోరుకుంటున్నారు. ఇంకా చిరంజీవి గారు రేపు వచ్చి ప్రచారం చేస్తే ఇంకా పట్టపగ్గాలు ఉండవు నిజం చెప్పాలంటే. ఎందుకంటే చిరంజీవికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, చిరంజీవి మాట వింటేనే ప్రజలు చాలా ఆనందపడతారు. అలాంటిది పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు ముగ్గురు ఒక స్టేజ్ మీద ఉండడం అనేది ప్రజల కన్నుల పండుగే. ఇంకొక పక్క చూసుకుంటే మళ్ళీ వంగా గీత గారు నిన్న ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు వచ్చినా కూడా తమ్ముడిని గెలిపించమని చెప్పచ్చు, వంగా గీతను ఓడించమని మాత్రం చెప్పరు. గతంలో నేను చాలా సార్లు పిఠాపురం వారిని తీసుకొచ్చాను ఎన్నో ప్రోగ్రామ్స్ కి, ముఖ్యంగా టూరిజానికి సంబంధించి వారి చేత ఓపెనింగ్స్ అవి చేయించాను, అందుకని వారికి నేనంటే చాలా అభిమానం, నా మీద మాత్రం చెడు చెప్పరు అని. కావచ్చు, తప్పులేదు అందులో, ఆవిడ అలా అంటంలో తప్పులేదు. కాకపోతే వంగా గీతను ఓడించమని చెప్తారు తప్ప వంగా గీత గురించి నెగిటివ్ మాట్లాడాల్సిన పనే ఉందండి. ఇప్పుడు నీ ప్రత్యర్థిని ఓడించండి, మా తమ్ముడిని గెలిపించండి అని చెప్పడంలో తప్పులేదు. మనం ఎవరిని కించపరిచినంత సేపు ఏది చెప్పినా కూడా అదేం తప్పులేదు. ఇప్పుడు ముద్రగడలాగా కూతురు గురించి అలా మాట్లాడి
ఈవిడ పక్కనే కూర్చుని ఈవిడ దాన్ని సమర్థించి అట్లా ఉండదు కదా. ఇప్పుడు వంగాగీత గారు అసలు అలా మాట్లాడే హక్కు లేదు ఒక రకంగా. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు తన కూతురు క్రాంతి గురించి అలా మాట్లాడినప్పుడు ఈవిడ పక్కనే ప్రెస్ మీట్ లో కూర్చుని నోరు కూడా విప్పల. ప్రాపర్టీ అంటారేంటి, ఆడపిల్లని ఒక మనిషిగా ఆవిడ, ఒక మహిళగా ఆవిడ మాట్లాడలేదు. మనకు తెలుసు అది మాట్లాడుకున్నాం కూడా మనం. కాబట్టి అటువంటి వంగాగీతని ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు? ఆవిడ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అయితే అయి ఉండొచ్చు, అది ఎవరు కాదనరు. వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరు. రాజకీయం దాకా వచ్చేసరికి చిరంజీవి గారు నా గురించి మాట్లాడకూడదు అని ఆవిడ కండిషన్స్ పెట్టడానికి ఆవిడెవరు? అక్కడ కుటుంబ సభ్యులు. వాళ్ళు కుటుంబ సభ్యులు అయినప్పుడు పిఠాపురానికి ఆయన వచ్చారు అంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గెలిపించమంటారు, ప్రజలు కూడా వింటారు. అది ఆవిడ కూడా వినాలంతే. ప్రజల నిర్ణయం అనేది ప్రజలు తీసుకుంటారు. మనం ఎవరం కూడా రేపు ఏం జరుగుతుందో చెప్పలేం కదండి. మనం మాట్లాడేది ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్తాం, అంతవరకే. సో ఆ రకంగా చూసుకుంటే రేపు పిఠాపురంలో చిరంజీవి గారు వెళ్ళటం అనేది అంటే విజయావకాశాలు ముందే వచ్చేసాయి, విజయం ముందే వరిస్తోంది పవన్ కళ్యాణ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది పిఠాపురంలో ఖాయమైపోయింది, భారీ మెజార్టీ రాబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో, కొంత ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఒకవేళ చిరంజీవి గారు కనుక నిజంగా పిఠాపురంలో అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు ఎన్నికల ప్రచారం చేస్తే 1,00,000 పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అసలు ఆయన వెళ్ళకపోయినా కూడా ప్రజలు మూడు బాగుందండి. ఆయన వెళ్ళటం వల్ల మీరు చెప్పినగా 1,00,000 వచ్చేది 1,00,000 పైన రావచ్చు, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఆయన మాటకు ఉండే విలువ అటువంటిది చిరంజీవి గారిది. సో చిరంజీవి గారు చెప్పినా వింటారు, పవన్ కళ్యాణ్ చెప్పినా వింటారు. అందులో పవన్ కళ్యాణ్ ఇక్కడ వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక త్రాసులో తూచినప్పుడు పవన్ కళ్యాణ్ మంచితనం అనేది అక్కడ కనిపిస్తుంది ప్రస్ఫుటంగా. ఆయన సేవా నిరత అనేది కనిపిస్తుంది. వేరే జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం అనేది కనిపిస్తుంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్లు ఆయన 43,000 కోట్లు ఆయన దోచుకున్నాడు. ఈయన సొంత సంపాదనలో ఆయన ఆస్తి ఎంత ఉంది? 114 కోట్ల ఎంతో ఉంది. 20 కోట్లు ఆయన దానం చేశాడు. సో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ గురించి కానీ చిరంజీవి గురించి కానీ మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. ఆయనకి లేదు, ముఖ్యంగా ఆయన పార్టీకి అంతకంటా లేదు. ఎందుకంటే ఆయన వచ్చింది 47 కేసులు నెత్తిన పెట్టుకుని వచ్చాడు ముఖ్యమంత్రిగా. ఆయన ముఖ్యమంత్రిగానే తగడు. వేరాజ్ ఈయన క్యాండిడేచర్ ఉంది. ఈయన ఒక జనసేన పార్టీలో 10 ఏళ్లుగా ఉండి తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. సరే, గెలిపోవటంలు పక్కకు పెడదామండి, గెలిపోవటంలు ఎవరికైనా వస్తాయి. కానీ ఈసారి గెలిచి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చూపిస్తారు, అందులో సందేహం. ఇప్పటికే జనసేన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఆ వీడియో తర్వాత కూడా అసలు ఇంకా అక్కడ గెలుపు ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి వీడియో చేసింది ఇక అక్కడికి ప్రచారానికి వెళ్లకుండా ఉండేందుకే అంటూ కూడా కొన్ని వార్తలు అయితే, కొంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి ఆ వార్తల గురించి మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? ఏమిటి, ఒకవేళ వెళ్ళకపోయినా పర్వాలేదండి, ఆయన ఆడియో ఇవ్వటం తప్పే ఉంది. ఇప్పుడు 2 రకాలుగా మనం చూసుకోవచ్చు. ఒకటి, వారికి అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఇప్పటికే మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈయన ఒక పెద్ద స్క్రిప్ట్ అంటూ ఉన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏంటంటే ఓడిపోతాననే భయంతో ఆ గులకరాయిది ఒకటి పెట్టుకుని పెద్ద స్క్రిప్ట్ నా చేత చేయించడానికి నన్ను బతికిచ్చాడని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆ పెద్ద స్క్రిప్ట్ ఏంటి అనేది అందరూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు అపోజిషన్ వాళ్ళు. బికాస్ ఇంకా 2 డేసే ఉంది. రేపు ఒక్కరోజు తప్పితే ఆదివారం, సోమవారం అందరూ ఓట్లు వేయాలి. సో ఆ ఓటింగ్ సరళిని మార్చడానికి, ఆ ఓట్లు తన వైపు తిప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఏ నాటకాలు ఆడతాడు, ఏ స్క్రిప్ట్ రచిస్తున్నాడు, ఎవరిని వేసేస్తాడు. మొన్న షర్మిల వేరే 2 గొడ్డళ్ళు అంది ఆవిడ, 2 గొడ్డల వేట్లని. ఆ గొడ్డల వేట్లు చెల్లెల మీద వేస్తాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమైనా చేస్తారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అసలు థ్రెట్ ఉందనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న వార్తలు. 1000 మందిని దించారు గూండాలని కూడా మనం చెప్పుకున్నాము. ఇంకో విషయం, మీరు పెద్దిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రిటైర్ అయిపోయిన IPS అందరినీ వాళ్ళని పెట్టుకున్నట్టు కదా ఆయన డబ్బులు ఇచ్చి సెక్యూరిటీ కింద. అంటే వాళ్ళని కార్యకర్తలుగా వాడుకుంటున్నాడు, ఆయన ప్రజల్లోకి పంపిస్తున్నాడు. అట్లాగా వీళ్ళు గూండాలను ఏమైనా పెట్టుకున్నారేమో. సో రేపు పొద్దున థ్రెట్ వస్తుందేమో మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ చిరంజీవి గారు వచ్చినా సంతోషమే, రాకపోయినా సంతోషంగానే తీసుకోవాలి. ఎందుకంటే వారికి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, వారి ప్రాణాలు కూడా భద్రత ఉండాలి కాబట్టి వారి ప్రాణాలకి ఆ రకంగా కూడా మనం మంచిగానే తీసుకోవచ్చండి. ఏమి అందులో తప్పు లేదు. వీడియో ఒకటి వేసుకుని రేపు కూడా ప్రచారం చేసుకోవచ్చు. లేదు, ఆయన వీలు చేసుకుని వచ్చి పర్వాలేదు నేను ఎదుర్కొంటాను అనుకుని వచ్చి ఆయన ప్రచారం చేసినా వెల్ అండ్ గుడ్. సో ఏది జరిగినా కూడా పవన్ కళ్యాణ్ మంచికే అని మనం చెప్పుకోవాలి. ఓకే.